గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ప్రపంచంలో ప్రతిరోజు ఏదో ఒక మూలన భూమి కంపిస్తోంది. ప్రతి సంవత్సరం భూకంపాలు సంభవించడం వల్ల వందల మంది చనిపోతున్నారు. లక్షల కోట్ల ఆస్తి నష్టం వాటిల్లుతోంది. భూకంపం రాక ముందుగా కనిపెట్టి నష్టాన్ని నివారించలేకపోతున్నాము. ఇంత టెక్నాలజీ ఉన్న రోజుల్లో కూడా అది ఎందుకు సాధ్యం కావట్లేదు? భూ ప్రకంపనలు ముందే కనిపెట్టే టెక్నాలజీపై సైంటిస్టులు ఎప్పటినుంచో ప్రయోగాలు చేస్తున్నారు. భూకంపాలు వచ్చే ముందు గుర్తించే టెక్నాలజీపై జపాన్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఇండస్ట్రియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ సుకుబా విశ్వవిద్యాలయం పరిశోధనలు చేపట్టాయి. 2022లో జరిగిన ఓ అధ్యయనంలో సూర్యుడి వేడి భూమి కంపించడానికి ఓ కారణమని గుర్తించారు. ఈ పరిశోధనలో భూమిపై సూర్యుని ప్రభావం ఉంటుందని నిరూపించబడింది. ఇలాంటి రీసెర్చ్లు రాబోయే రోజుల్లో భూకంపాలను ముందే పసిగట్టొచ్చని ఆశలు పెంచుతున్నాయి. మరికొన్ని రోజుల్లో భూకంపం రాకను ముందుగానే కనిపెట్టవచ్చు. ఏ ప్రాంతంలో భూమి కంపిస్తుందో, ఎంత తీవ్రతతో వస్తుందో ఖచ్చితంగా కనిపెట్టగలిగితే భూకంపం ద్వారా జరిగే ప్రాణ, ఆస్తి నష్టాల్ని నివారించగలం. అయితే భూ ప్రకంపనలు ముందుగా గుర్తించేందుకు సైంటిఫిక్ టెక్నాలజీని వినియోగించనున్నారు. సైంటిఫిక్ టెక్నాలజీ విషయానికి వస్తే భూకంపాన్ని అంచనా వేసేదాన్ని సిస్మోమీటర్ అంటారు. ఇది భూకంపం తరంగాలను విద్యుత్ తరంగాలుగా మార్చి అర్త్క్వేక్ ను గుర్తిస్తుంది. ప్రస్తుతం ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నాం. డిస్ట్రిబ్యూటెడ్ అకౌస్టిక్ సెన్సింగ్ అనేది అకౌస్టిక్ సిగ్నల్స్, వైబ్రేషన్స్ ను గుర్తించడానికి ఫైబర్ ఆప్టిక్ కేబుల్లను ఉపయోగించే ఓ న్యూ టెక్నాలజీ. కానీ కొన్ని రోజుల ముందే అర్త్క్వేక్ అలర్ట్ ఇవ్వడం లేదు. 2-3 రోజుల ముందే భూకంపం హెచ్చరికలు జారీ చేసే టెక్నాలజీపై జపాన్ సైంటిస్టులు పనిచేస్తున్నారు. అయితే జంతువుల్లో ఎలుకలు, పాములు భూకంపాన్ని ముందుగా గుర్తిస్తాయి. ఇదే విషయాన్ని బ్రిటన్లోని ఆంగ్లియా రస్కిన్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ రాచెల్ గ్రాంట్ కనుగొన్నారు. పెరూర్లోని ఎనచాగా జాతీయ పార్క్లో ఏర్పాటు చేసిన కెమెరాలను పరిశీలించడం ద్వారా ఆయన ఈ విషయాన్ని కనుగొన్నారు. ఆ ప్రాంతంలోని కాంటామానాలో 2011లో రెక్టార్ స్కేలుపై 7 పాయింట్ల తీవ్రతతో పెను భూకంపం వచ్చింది. ఆ టైంలో రికార్డ్ అయిన పార్క్లోని సీసీటీవీ వీడియోస్ దృశ్యాలను డాక్టర్ రాచెల్ గ్రాంట్ లోతుగా అధ్యయనం చేశారు. భూకంపానికి 23 రోజుల ముందు నుంచే జంతువుల ప్రవర్తనలో వచ్చిన మార్పులను ఆయన గ్రహించారు. 15 రోజుల ముందు వాటిలో కలకలం రేగింది. సరిగ్గా ఆ భూకంపానికి 5 రోజుల ముందు అవి ఎలాంటి కదలికలు లేకుండా స్తబ్దుగా ఉండిపోయాయి. అంటే అప్పటికే ఓ ప్రళయం రాబోతోందన్న స్పృహ వాటికి కలిగింది. భూకంపానికి ముందు భూమి పొరల్లో, ముఖ్యంగా రాళ్ల దిగువన ఏర్పడిన కదలికల వల్ల భూ ఉపరితలంపై, భూ వాతావరణంలోని గాలుల్లో అయాన్ల చలనం ఏర్పడుతుంది. 15 రోజుల ముందు నుంచే అయాన్ల చలనం ప్రారంభమవుతుంది. దీంతో జంతువులపై సెరోటినియం సిండ్రోమ్ ప్రభావం కలుగుతుంది. అంటే రక్త ప్రసారంలో సెరోటిన్ల స్థాయి హఠాత్తుగా పెరుగుతుంది. అది పెరగడం వల్ల జంతువుల శరీరంలో అలసట, గుండెలో తెలియని గుబులు, మానసిక ఆందోళన కలుగుతాయి. ఈ మార్పులతో జంతువుల ప్రవర్తనలో స్పష్టమైన తేడాలు కనిపిస్తాయి. బొరియల్లో నివసించే జంతువులు, క్షీరదాలు, పక్షులలోనే ఈ మార్పులు ఎక్కువగా సంభవిస్తాయని, వాటి ప్రవర్తనను గమనించడం ద్వారా భూకంపం తీవ్రతను గుర్తించవచ్చని రాచెల్ వివరించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.